పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపి నూతన ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ పర్యటనలో బిజీగా ఉన్నారు. నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేశారు. ఏపీ పర్యాటకం పెట్టుబడులకు అనుకూలమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ పర్యటనలో వెల్లడించారు. భారతదేశంలో మరే రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జల, రోడ్డు, వాయు రవాణా సౌకర్యాలతో పాటు అందమైన సహసిద్ధ ప్రకృతి ప్రదేశాలు ఉన్నాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. మూడో రోజు జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్ వద్ద మంత్రి కందుల దుర్గేష్ టూరిజం ఎండీ అమరపాలి వివిధ దేశాల ప్రతినిధులకు రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు అందజేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకునే జన సైనికులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీకి సంబంధించినటువంటి మన జన సైనికులందరూ కూడా ఎన్ఆర్ఐలుగా ఇక్కడ ఉంటూ కూడా వారింత పెద్ద ఎత్తున నిర్వహించుకోబోతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవానికి వారందరికీ కూడా మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రి హుకుంపేట సావిత్రమ్మ స్కూల్ దగ్గర జన ఔషధి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి ఇచ్చేశారు. అతి తక్కువ ధరలకు మందులు అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధానమంత్రి జన ఔషధి గురించి ప్రజల్లో జాగృతం కలిగించడానికి ప్రతి ఏటా మార్చి 7వ తేదీన జన ఔషధి దినోత్సవం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి హుకుంపేట సావిత్రమ్మ స్కూల్ దగ్గర జన ఔషధి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివాస్ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా నిర్దేశానుసారం హుకుంపేట జన ఔషధి కేంద్రం వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో జన ఔషధి దివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రానున్న 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, కూటమి నాయకులు మార్ని వాసుదేవ్, బొప్పన శ్రీనివాస్, నర్సిపల్లి హారిక, కరుటూరి శ్రీనివాసరావు, డాక్టర్ నాగమణి, సొసైటీ సీఈఓ బి రాంబాబు, ఇతర వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జన ఔషధి కేంద్రాల యొక్క లాభం మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే 2034 రకాల మందులు ఇవాళ ఈ జన ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి, బీపీ కావచ్చు, అదేవిధంగా మనకి డయాబెటీస్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్ని విధాల యాంటీబయాటిక్స్తో సహా ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇక్కడ దొరికేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో బయట ఇవే మందులు కనుక మనం కొనుగోలు చేసినట్లయితే 100 రూపాయలు ఉండేటువంటి ట్యాబ్లెట్ జన ఔషధి కేంద్రాల్లో 50 రూపాయలకి 20 రూపాయలకి దొరికేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జెనరిక్ మెడిసిన్ అని ఏదైతే మనం అంటామో, అంటే మన భారతదేశంలో తయారయ్యేటువంటి మందులు ఇతర పెద్ద పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్ కోసం వారికి జాబ్ వర్క్ చేస్తారు. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక మందు కనుగొన్నట్లయితే వాటిని తయారు చేయడానికి మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి వారికి ఇస్తారు. ఒక 20-25 సంవత్సరాల పాటు ఏ కంపెనీ అయితే దీన్ని కనుగొంటుందో వారికి సంపూర్ణమైనటువంటి పేటెంట్ ఉంటుంది. కానీ ఆ 20-25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే మందుని అదే కాన్స్టిట్యూషన్లో ఇక్కడ మన మార్కెట్లో మన పేరుతోటి అమ్ముకునేటువంటి వెసులుబాటు మనకుంది. కనుక ఆ వెసులుబాటుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకుని దాన్ని ఇవాళ జెనరిక్ మెడిసిన్స్గా జన ఔషధి కేంద్రాలు విక్రయించడం జరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి యువతకి సైతం ఉపాధి అవకాశాలు అందజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఇక్కడ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాకపోవడం దురదృష్టకరమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
చీకొట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రతిపక్ష హోదా అడుగుతుంటుంటే జనం చూసి నవ్వుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం జగన్ నుంచి రాజమండ్రి పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాన్ భరత్ వరకు ఇదే తంతని విమర్శించారు. ప్రతిపక్ష వైసీపీ నాయకులు ప్రజా సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. చట్టసభలంటే గౌరవం, బాధ్యత లేని జగన్కు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా ప్రతిపక్ష హోదా అంటూ గగ్గోలు పెడుతున్న జగన్ వింత వైఖరి చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. మాజీ ఎంపీ అయితే ప్రెస్ మీట్లు పెట్టడం లేదంటే రీల్స్ చేసుకోవడమే సరిపోతుందని విమర్శించారు. వార్వలేనితనంతో తనను విమర్శిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాసుపత్రిని చక్కదిద్దుతున్నామని, ప్రత్యేక అధికారిని నియమించామని, గత 5 ఏళ్లుగా వాళ్లు ఆ పని ఎందుకు చెయ్యలేదని ఆయన ప్రశ్నించారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం మోపామని, మహిళా కళాశాలలో సమావేశాలు నిర్వహించి మహిళా రక్షక ఏర్పాటు చేశామని చెప్పారు. తన తండ్రికి చెప్పు చూపించిన భరత్ తండ్రి ఎదురైతే నమస్కారం పెడుతుంటానని, అది తన సంస్కారమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. నగరం నడుబొడ్డున ఉన్న గౌతమి సూపర్ బజారుకు చెందిన 5 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడామని చెప్పారు. 11 ఏళ్ల లీజును అక్రమంగా 33 ఏళ్ల లీజుకు ఎలా ఇచ్చారని, వారు కోర్టుకు వెళ్లినా నిర్మాణాలు జరగకుండా ఆపగలిగామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 3 మద్యం షాపులు మాజీ ఎంపీ భరత్ పక్కన ఉండే వ్యక్తికే వచ్చాయని, అయినా అందులో ఏదో జరిగిపోతున్నట్లు గగ్గోలు పెడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. వాళ్ళు కూడా ఆగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్గనైజర్స్ 3 మీద వెంటనే ఆ రోజు రాత్రే కేసులు కట్టించాం. ఆడుతున్న వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇప్పించమనో, రెండోసారి జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నాం. ఒకటి, మనం డే 1 నుంచి కూడా ఈ రోజున విమర్శించుకోవడానికి సరిపోతా ఉన్నారు, కానీ ఎక్కడా కూడా గ్యాంబ్లింగ్ కానీ ఏది కూడా ఆడే పరిస్థితులు లేవు, ఉండబోవు కూడా. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. తప్పు చేస్తే ఎవడైనా, నేను మళ్ళా చెప్తున్నాం, తన మనాన భేదం లేకుండానే వ్యవహరిస్తాం. అది పర్యాటక కేంద్రంగా చెయ్యాలనుకున్న ప్రాంతంలో ఆడుతూ ఉంటే ఈరోజు అది ఎంచుకుని ఆడింది కాదు. ఆ అంజీ అన్న వాతని ఇన్వెస్టిగేట్ చేస్తే గత 4-5 సంవత్సరాల కింద ఆడించుకుంటున్నాం, అలవాటు కింద వెళ్ళిపోయామండి అంటున్నాడు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏది కన్ను మిన్ను లేకుండా కళ్ళు మూసుకొని ఉండి, ఇప్పుడు మేము చేస్తుంటే అభినందించి ఎలాంటి జరగకుండా చూసుకోండి అని చెప్పడం పోయి అది కూడా ఆడిస్తారు. ప్రభుత్వం వైఫల్యం అంటే ఎస్ ఉంది, అలా ఆడుతున్నప్పుడు తెలియపోవడం ఉంది, కానీ తెలిసిన తర్వాత తొక్కి నారతేస్తాం అంతే. దీనిపై జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ భరత్ కూడా ఉండే మేక అనే అతనికి మద్యం షాపులు వచ్చాయని, అందులో లాభాలు లేవు, నష్టపోతున్నామని, మద్యం వ్యాపారాలు చెందుతుంటే ఇంకా ఎమ్మెల్యేకు ముడుపులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, నరేందర్ రెడ్డి, మణేశ్వరరావు, మజ్జి రాంబాబు, ఎన్నమూరి దీపు, ద్వారా పార్వతీ సుందరి, శెట్టి జగదీష్, నల్లం శ్రీను, బుడ్డిగ రవి, గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు చాలా ఫాస్ట్ గా దూసిపోతున్నారు అభివృద్ధి ప్రాంతాల్లో. ఆయన ఏదో విమర్శించాలని తప్ప, నువ్వు ఒకటి కార్యక్రమం చేసుకో, నువ్వు ఎక్కడో హైదరాబాద్ ఎక్కడ సినిమా షూటింగ్ చేసుకుంటున్నావు అని తెలుపుతుంది. సినిమాలు చూసుకుంటున్నారు. ఏం చేస్తాడు బాబు, బాగా సంపాదించాడు కదా, ఏదో ఒకటి లాగా ఆ భగవంతుడు కూడా పోగొట్టేస్తుంటాడు. అలాగా ఆ పిచ్ లో ఉన్నాడు, ఏదో మంచి సినిమా చేస్తాడు, మొత్తం పోగొట్టుకుంటాడు. ఆకాశంలో సగం అని చెప్పుకునే మహిళల సాధికారత, సమానత్వం కోసం ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళా దినోత్సవ ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం. ఆకాశంలో సగం అని చెప్పుకునే మహిళల సాధికారత, సమానత్వం కోసం ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే 1908లో కార్మిక ఉద్యమం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించడం విశేషం. న్యూయార్క్లో 15,000 మంది మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం నిరసన ప్రదర్శన జరిపారు. ఈ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని 1910లో క్లారా జెట్కిన్ అనే
ఒక మహిళా కోపెన్ హాగన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా కార్మికుల సదస్సులో ప్రతిపాదించారు. 17 దేశాల నుంచి సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు నిర్వహించారు. 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రతి ఏటా ఏదో ఒక నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ ఒకటే రిక్వెస్ట్, మహిళలను గౌరవించండి, వాళ్ళ అభివృద్ధికి సహకరించండి. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. మహిళా దినోత్సవాన్ని 8వ తేదీనే జరపడం వెనుక ఒక చరిత్ర ఉంది. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. 4 రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ చా II సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. ప్రస్తుతం ప్రపంచమంతా అనుసరిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రష్యా సహా చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం. ఎన్ని మహిళా దినోత్సవాలు నిర్వహించినా ఇప్పటికీ మహిళల పట్ల సమాజంలో పూర్తి స్థాయిలో మార్పు రావడం లేదు. మహిళలపై వివక్షత, అకృత్యాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలకు సమాన హక్కులు, అధికారం మరియు అవకాశాలను కల్పించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్న నినాదంతో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహిళా దినోత్సవ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ మహిళలందరికీ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సోదరమణులకి అందరికీ కూడా మా శుభాకాంక్షలు, శుభాశీస్సులు కూడా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కటే మనం సెలబ్రేట్ చేసుకోకూడదు. ప్రతిరోజు ఇట్స్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వీరవరం గ్రామంలో ఆబోతును గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడియం మండలం వీరవరం గ్రామంలో ఆబోతును కొందరు యువకులు హత్య చేసినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై స్థానికులు కొందరు కడియం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరవరంలో గత కొన్నేళ్లుగా అచ్చోసిన ఆంబోతు స్వేచ్ఛగా తిరిగేదని, ప్రతి ఇంటికి తిరుగుతూ పెట్టిన ఆహారాన్ని తింటూ జీవనం సాగిస్తూ ఉండేదని స్థానికులు తెలియజేస్తున్నారు. యథావిధిగా గ్రామ్ మెయిన్ రోడ్డుపై తిరుగుచుండగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ప్రాంతానికి తరుముకొని వెళ్లి తాళ్లతో బంధించి క్రూరంగా చంపి పొట్టిలంక చెరువు వద్ద గల శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినట్లు స్థానికులు గుర్తించారు. స్థానిక నాయకులు ఫిర్యాదు మేరకు కడియం పోలీసులు కేసు నమోదు చేశారు. పొట్టిలంక శ్మశాన వాటికలో పూడ్చిన ఆంబోతుకు కడియం తహసీల్దార్ సునీల్ కుమార్, సిఐ అల్లు వెంకటేశ్వరరావుల సమక్షంలో పశు వైద్యులు గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక మరికొన్ని రోజుల్లో వస్తుందని, అనంతరం నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియం ఎస్ఐలు దుర్గాప్రసాద్, ధనలక్ష్మి, ప్రసన్న, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. వీరవరం గ్రామంలో న్యాయం కోసం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మూగజీవాన్ని హింసాత్మకంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. గ్రామ ప్రజలు మౌన ప్రదర్శనగా కొవ్వొత్తులు ప్రదర్శన చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. న్యాయం కావాలి, దోషులకు శిక్ష పడాలి అని గ్రామస్తులు ప్రభుత్వానికి, పోలీసులకు, సమాజాన్ని కోరుతున్నారు. రాజమహేంద్రవరం గోదావరి తీరాన ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 74వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం గోదావరి తీరాన ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. తొలి రోజున సమితి వ్యవస్థాపకులు బొగ్గా పాపయ్య శాస్త్రి, సీతారత్నం దంపతులు, ఆకెళ్ల పార్వతీశం, అన్నపూర్ణ దంపతులు, ఆకెళ్ల కామేశ్వరి సంస్మరణార్థం సంగీత కార్యక్రమం జరిగింది. పెద్దేహపు సాయిబాబా బృందం నాదస్వర వాదనచే చేశారు. అనంతరం పంచరత్న సేవ జరిగింది. సంగీత వారోత్సవాల కార్యక్రమంలో కార్యనిర్వహణ వర్గం సమితి గౌరవ అధ్యక్షులు వాడ్రేవు వెంకటరమణ, చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు జూపూడి వెంకటరమణారావు, మొత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోస్యుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి ఒక్కలంక రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్ రామ్, సమితి కోశాధికారి వి కృష్ణకుమారి, సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుపతి క్షేత్రంలో కీర్తిశేషులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవర కుమారి దంపతులకు నిర్మించబడిన శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 8వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యావహచనం, ధ్వజ అవరోహణ, స్వామివారిని పల్లకిపై ద్వాదశ ప్రదక్షిణములు, అనంతరం ఫలములతో నివేదన, పవళింపు సేవ, దీక్షాధారణ, మహా ఆశీర్వచనం, దక్షిణ దానములు కార్యక్రమాలు నిర్వహించారు. వైకానస ఆగమ మహాదాచార్య తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వభాగ శ్రీమాన్ కండవల్లి రాధాకృష్ణమాచార్యులు వారి బృందంచే వైభవంగా వార్షిక మహోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా ముగించారు. ఈ కార్యక్రమంలో రాయుడుపాకలు, పాలచెర్ల, కోలమూరు గ్రామాల నుండి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు అందించారు. వికాస్ సంస్థ స్వచ్ఛంద సేవలు ఆదర్శనీయమని రాజమహేంద్రవరం కన్జ్యూమర్ కౌన్సిల్ కోర్టు జడ్జి నూకారపు సుష్మా ప్రశంసించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుష్మా మాట్లాడుతూ వికాస్ సంస్థ తన వంతు సామాజిక బాధ్యతగా వృద్ధులకు పింఛన్లు అందించడం అభినందనీయమన్నారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుష్మను ఘనంగా సత్కరించారు. ఇదే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్ విభాగం హెడ్ డాక్టర్ కె విజయకుమారి చేతుల మీదుగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆయుర్వేద మందులను వృద్ధులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, 11వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కంటిపూడి రాజేంద్ర, దొళ్ల రవి, కె శ్రీనివాస్, చల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కూడా ఎవరో ఒక మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళ వృత్తిలో బాగా నైపుణ్యం ఉన్నటువంటి మహిళల్ని తీసుకొచ్చి సన్మానం చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా సుష్మా గారిని పిలవడం మనకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎక్కడైనా సరే స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే, లేదంటే స్త్రీ ఆలోచనలన్నీ సక్రమంగా ఉన్నప్పుడే బయట మనకి లోకంలో మంచి పౌరులు తయారవుతారనమాట. సో మీరందరూ ఆ రకంగా కృషి చేస్తారు. పురుషులకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళని, మన పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళని ప్రపంచానికి ఒక మంచి పౌరులుగా అందచేయాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ. రాజమండ్రి స్థానిక కటారి నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి.
నేటి ప్రపంచంలో అన్ని రంగాల్లో మహిళలు తమ హవా కొనసాగిస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక కటారీనగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జైల్ వైద్యాధికారిణి పి కోమలి, బ్యాంక్ మేనేజర్ జి పుష్పాంజలి, మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగుకుమారి, టీచర్ విఎస్ రాధాకుమారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొదుపు చేసుకోవాలని, మన పొదుపే మన అభివృద్ధికి నాంది అని అన్నారు. నేటి సమాజానికి అనుగుణంగా మనం మార్పు చెందాలన్నారు. ఎందుకు చిన్నప్పుడు ఒక దెబ్బ తల్లి ఎంతో బాధపడుతూనే వేస్తుంది. అది కొట్టిన తర్వాత బాధపడేది తల్లినే కదా. వాళ్ళేమో దెబ్బ తగిలిందని ఏడుస్తారు, తల్లినేమో అయ్యో నా పిల్లలు కొట్టాలని ఏడుస్తారు. కానీ ఎంతో బాధపడినా సరే వాళ్ళ దారి తప్పినప్పుడు ఆ దారిలో వెళ్ళకుండా మంచి దారిలో వెళ్ళేలాగా చూడవలసిన. 1000 రూపాయలు ఇచ్చినా అందులో ఎంతగానో దాస్తాం, 100 రూపాయలు ఇచ్చినా ఖర్చు పెట్టుకుని ఎంతగానో దాస్తాం, 10 రూపాయలు ఇచ్చినా సరే ఎంతగానో దాస్తాం. అంటే మనం హోమ్ మినిస్టర్లో లెక్క. కనుక మనము ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా సమానంగానే పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చెప్పే విషయాల్లో ఇక్కడ ఈ వయసులో విమర్శలు చేయడం మానుకోవాలని వైసీపీ యువజన విభాగం నాయకులు పులిసాగర్ హేతో పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైసీపీ యువజన విభాగం నాయకులు పులిస్ సాగర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి నగరానికి సుస్థిరమైన అభివృద్ధిని మాజీ ఎంపీ భరత్రామ్ చేశారని పేర్కొన్నారు. నగరం రూపురేఖలను మరింత అద్భుతంగా, సౌకర్యాల కల్పనలో మరింత నిబద్ధతతో కృషి చేశారని వివరించారు. కూటమి పాలనలో అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయని, వివిధ వార్డుల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉన్నవారిని నేర చరితులని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఎలాంటి సామాజిక సేవలు చేయలేదన్నారు. గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ వార్డుల్లో తిరిగి వార్డుల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని గత 15 సంవత్సరాల నుంచి వేయిన సీసీ రోడ్లు, గత 15 సంవత్సరాల నుంచి లేని కాలువలో వేయించింది మీరా, అందుకని ఇచ్చారు మీకు 72,000 మెజార్టీ. ప్రజలు 25,000 పట్టాలు, ఇళ్ల పట్టాలు సీఎంఓ దగ్గర ఉండి భర్త 2 రోజులు తిండి నిద్ర మానేసి 25,000 పట్టాలు పంపిణీ చేశారు. దానికోసం ఇచ్చారు మీకు 72,000 మెజార్టీ. అదే వాసవి నారీ శక్తి క్లబ్ ప్రెసిడెంట్గా ఓబిలిశెట్టి రమ్య నియమితులయ్యారు. వాసవి క్లబ్ జోన్ చైర్మన్ రాయపూడి నాగసాయి లక్ష్మి ఆధ్వర్యంలో వాసవి నారీ శక్తి క్లబ్లో సమావేశం జరిగింది. గవర్నర్ ఎండూరి రాఘవ్ కుమారి ముఖ్య అతిథులుగా విద్యా సంకల్ప, బోడసాయి సూర్యప్రకాష్, సిగాకొల్లి కరుణాకుమార్, శైలజ, బోడా వీర్రాజులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ తట్టవతి సత్యనారాయణరావు, రీజన్ చైర్మన్ నుల్లి స్వామి, బచ్చు పార్వతి, వేస్తా లక్ష్మీ శ్రీనివాస్, మురళీధర్, లక్ష్మీకాంతన్ తదితరులు హాజరయ్యారు. నూతనంగా ప్రెసిడెంట్ ఓబిలిశెట్టి రమ్య, సెక్రటరీ హైమవతి, ట్రెజరర్గా మండవిల్లి లక్ష్మి నియమితులయ్యారు. ఆయన భర్త గారు కూడా ఇప్పుడు వచ్చి ఆయన కాలర్ వేయడం జరిగింది. ఇంత కుటుంబం మొత్తం కూడా ఈ వాసవియన్స్ అంటే సేవకి ప్రతిరూపం. ఆ విధంగానే కుటుంబం అంతా కూడా ఆవిడకి తోడ్పాటు ఇచ్చి ఇంత చక్కగా ఈ సంవత్సరం సక్సెస్ఫుల్గా నిలబడడానికి ఆవిడకి ఎంతో సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఆవిడకి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. కొత్త ప్రెసిడెంట్ గారు కూడా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వారికి వారి టీం వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా గవర్నర్గా నేను తోడ్పాటుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీడియా వారికి. రాజమండ్రిలో ఇన్నర్వీర్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి చైర్మన్ అఫీషియల్ విజిట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా నిర్వహించారు. చైర్మన్ ఏ లక్ష్మీ శ్రీనివాస్ విచ్చేశారు. డిస్ట్రిక్ట్ ట్రెజరర్ బోడా సౌందర్య, ప్రెసిడెంట్ భవానీ లక్ష్మి, సెక్రటరీ ఎం లక్ష్మీ తులసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి రంగం నుంచి ఒకరిని మొత్తం 8 మందిని సన్మానించారు. డాక్టర్ పూడి హేమలత, జి మహాలక్ష్మి,
మంచిరాజు హేమలత, వి ఉమామహేశ్వరి, రెడ్డి ఉమారాణి, డాక్టర్ అనసూరి ప్రియాంక, మంగాదేవి, కుమారపు లావణ్య తదితరులకు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ అధ్యక్షులను సముచిత రీతిలో సభ్యులు సన్మానించారు. 350 మంది ఉన్నారండి. చీవుడు ముట్టుతో పప్పు ఒంటి మీద బట్టలు లేకుండా ఎలా పడితే అలా ఉంటారు. వాళ్ళందరికీ పోనీ డ్రాప్ చేయించి అక్కడేమో మేము టీచర్ని పెట్టి వాళ్ళు అంటే రోజు బోట్లో వెళ్ళి చదివించి రావాలన్నమాట. ఇసుక దిప్పుల దగ్గర మంది ఉన్నారు, పల్లె వాళ్ళు ఇలా పంపించడం, ఆ చార్టర్స్ కోసం అమౌంట్ పంపించడం, ఇవన్నీ కూడా అన్నీ కూడా చాలా సమర్థవంతంగా ఇవాళ అకౌంట్లోకి అమౌంట్ వచ్చిందంటే వెంటనే టక్మని మెసేజ్ పంపించేస్తుంది, రిసీవ్డ్ అమౌంట్ అండి అని. అసలు అంటే డబ్బులు విషయంలో చాలా ట్రాన్స్పరెన్సీ. ఉమెన్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక దానికి ఇన్ఛార్జ్గా నోడల్ ఆఫీసర్నే పెట్టారు. కాబట్టి ఒకవేళ మా పోలీస్ స్టేషన్ చేయకపోయినప్పటికీ కూడా పక్క పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఎస్ కానీ నేను తెలియజేస్తాను. మీ ఏదైతే వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అవి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా మనం ఇలా బయటకు వస్తుంటాము, మన పిల్లలు ఫోన్ తలుపులు వేసుకుని ఫోన్ చూస్తున్నారంటే వెంటనే చూసుకోండి. మరి మేడం గారు చైర్పర్సన్ గారు విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చారంటే ఆవిడ ఎప్పుడు బయలుదేరి ఉంటారనేది మనం ఆలోచించాము. మరి రేపు మహిళా దినోత్సవం కాబట్టి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రోజు ఇలా ఉన్నానంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ మీ. ఐ ఫీల్ సో లక్కీ. ఎందుకంటే లక్ష్మీ శ్రీనివాస్ మేడం చాలా అంటే నా మీద ఎంత అభిమానం చూపిస్తారంటే ప్రపంచం చాలా చిన్నది అనడానికి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ నగరంలో 2K రన్ను నిర్వహించారు. కాకినాడ నగరంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2K రన్ను కాకినాడ జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వి అనిత, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏలూరు రేంజ్ ఐజీ పి అశోక్ కుమార్ ఆదేశాలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాకినాడ నగరంలో నాగమల్లతోట నుండి భానుగుడి సెంటర్ వరకు 2 కిలోమీటర్లు 2K రన్ను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ విజయకుమారి సిబ్బంది పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్లో భాగంగా ఇవాళ 2K రన్ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో వేరియస్ కాలేజెస్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఉమెన్ పాల్గొంటున్నారు. ఈ రోజు మార్నింగ్ 7 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 kilometers ఇప్పుడు ఇక్కడ రన్ పెట్టడం జరిగింది. రేపు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంక్లూడ్ అవుతాయి. రేపు there is a big program regarding women empowerment in Collectorate where all departments will participate. సమాప్తం. నమస్కారం.